మహబూబాబాద్ జిల్లా బయ్యారం, కొత్తగూడ, గంగారం అడవుల్లో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడడంతో గిరిజన గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అడవుల పక్కనే గిరిజన గ్రామాలున్నాయి. పంట పొలాలకు మంటలు వ్యాపించాయి. పొలంలోని మొక్కజొన్న రాసులకు మంటలు అంటుకున్నాయి. దీంతో మొక్కజొన్న కంకులు కాలి బూడిదయ్యాయి. తునికాకు కోసమే అడవులకు నిప్పు పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. మంటలకు వందల వృక్షాలు కాలిపోతున్నాయి. ఈ ఘటనపై అటవీశాఖ సిబ్బంది పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆదివాసీ గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. రైట్గా ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఉమ్మడి జిల్లా ఏజెన్సీ ప్రాంతాలలో ఫైర్ యాక్సిడెంట్లు ఇప్పుడు తరచుగా జరుగుతున్నాయి. గత 10 రోజులుగా చూస్తే ఏటూ నాగారం అటవీ ప్రాంతంలో కూడా ఇదే విధమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. అనేక చోట్ల అటవీ ప్రాంతంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. అవి మర్చిపోకముందే ఇప్పుడు మహబూబాద్ జిల్లాలో కూడా అలాంటి ఘటనలే వెలుగు చూస్తాయని చెప్పొచ్చు. బయ్యారం, కొత్తగూడ, గంగారం అడవులలో కూడా మంటలు ఎగిసిపడుతున్నాయి. వందల ఎకరాలలో ఇప్పుడు ఈ మంటలు వ్యాపిస్తున్నాయి. సేమ్ టైంలో అడవి ప్రాంతానికి చుట్టుపక్కల ఏజెన్సీ గ్రామాలన్నీ ఉంటాయి. అడవికి సమీపంలో ఉండేటువంటి గ్రామాలలోనే ఈ మొక్కజొన్న కావచ్చు, మిగతా పంటలకు సంబంధించినటువంటి పొలాల సాగు చేస్తుంటారు. అయితే అడవిలో ఎగిసిపడుతున్నటువంటి మంటలు గ్రామ సమీపంలోని పొలాల వరకు కూడా వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో మొక్కజొన్న పంట సంబంధించినటువంటి ఫైర్ కూడా కొనసాగుతుంది. దీంతో మొక్కజొన్న పంటకు సంబంధించినటువంటి ఆ పంట కూడా దగ్ధమవుతుందని చెప్పొచ్చు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొక్కజొన్న పంటకు సంబంధించి కూడా మొత్తం చేతికి వచ్చినటువంటి దశ ప్రస్తుతం. ఈ పంట మొత్తం అమ్ముకోవడానికి రైతులంతా కూడా పొలాలలో కోత చేసిన తర్వాత మొక్కజొన్న కంకులన్నీ కూడా ఆరబోచారు. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతుండటంతో ఆ మంటల తాకిడికి ఈ మొక్కజొన్న పంట కూడా పూర్తిగా రాసులన్నీ కూడా కాలి బూడిదైపోయాయి. సేమ్ టైంలో మంటల తాకిడికి అటవీ ప్రాంతంలోని విలువైనటువంటి అతి భారీ వృక్షాలన్నీ కూడా బూడిదవుతున్నాయని చెప్పొచ్చు. ఇవంతా కూడా తునికాకు కోసమే ఈ మంటలు పెడుతున్నారు. దీంతో ఇటు అడవి కాలిపోతుంది. సేమ్ టైంలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించిన రైతుల పంట పొలాలు కూడా కాలి బూడిదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అనేక సార్లు అటవీ శాఖ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాం. అటవీ ప్రాంతంలో తునికాకు నేపథ్యంలోనే ఇవంతా కూడా మంటలు పెడుతున్నారు అనే దానికి సంబంధించినటువంటి అంశాన్ని మీద కూడా తీసుకువెళ్ళాం. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అనేది స్థానిక గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.